మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మ నీయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా సురక్షితంగా దేవుడిచ్చినటువంటి జీవితమును సమయమును కుటుంబాన్ని సాక్ష్యమును భద్రపరుచుకుంటూ దేవుని యందు నిరీక్షణ కలిగి నడుస్తున్నారని దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు గతించిన కాలమంతా మనల్ని అందరినీ కూడా భద్రపరిచి మరొక నూతనమైనటువంటి దినము, ఈ యొక్క పునరుద్ధాన దినము ఎంతో చక్కగా దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైన దినాన్ని ప్రవేశపెట్టారు. కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ధ్యానం చేసుకుందాం. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనములో మరి ఇక్కడ పౌలు గారు చెబుతూ తిమోతి గారికి ఎంతో చక్కగా వ్రాసినట్లుగా ఒక అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము కలిగినటువంటి ఆత్మను మనకి ఇవ్వలేదు. ఎంత ధన్యత నా ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ విశ్వాసులకు పిరికితనాన్ని కాకుండా సేవలో ధైర్యంగా నిలబడటానికి మనకు మంచి ఆయుధాలను దేవుడు మరి సిద్ధపాటు చేశారు. ఆత్మీయ జీవితానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి, ఆత్మీయంగా ఎదగడానికి, మనము సేవలో ఏ విధంగా ఎదగాలి, బలపడాలి అనే దాని గురించి ఎన్ని శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మనము ఈ యొక్క వాక్యంలోని ఈ యొక్క వచనంలో 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి మనకి. 1 శక్తి, 2 ప్రేమ, 3 ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిది. ఇంద్రియ నిగ్రహము. నా ప్రియమైన సహోదరులారా, విశ్వాసులకు మరి పిరిగితనం కాకుండా దేవుణ్ణి ఎవరైతే సొంత రక్షకునిగా నమ్మి విశ్వసించి ఆయన మీద ఆనుకుని నిరంతరము కూడా దేవునిలో నడుచుకుంటామో మనకు ఎప్పుడూ కూడా అపనమ్మకము, మనలో బాధ, వేదన, భయము ఉండకూడదు. సేవలో ధైర్యంగా మనం కొనసాగిపోవాలి. చూడండి, చక్కగా మరి పౌలు గారు తిమోతి గారికి ఎంతో చక్కగా మనకు బోధించినట్లుగా ఇందులో మరి ఆ యొక్క లేఖలో రాసినట్లుగా చదివితే మనకు అర్థమవుతుంది కదా. దేవుడు మనకు కూడా అటువంటి ఎంతో కృప చూపిస్తూ చక్కగా వాక్యాన్ని ఇచ్చారు. గ్రహించుకొనడానికి, దాన్ని అన్వయించుకొనడానికి, మన యొక్క జీవితాలను సరిచేసుకొనడానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, సంఘములో మనము ఎదగడానికి దైవజనులు ఆ యొక్క ఏర్పరిచినటువంటి దైవజనుల ద్వారా మనకు అనేకమైనటువంటి సత్యాలను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రేమ నిర్వహించడానికి దాన్ని ఎంతో సమయం పడుతుంది. దాన్ని మనము దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. అదేవిధంగా స్వబుద్ధి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కలిగిన పవిత్ర ఆత్మను కలిగి ఉండాలి మనం. ఈ ఆత్మ భయాన్ని జయించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఉపయోగపడుతుంది. మనలో భయం ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మ ఎవరైతే ఉంటుందో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రతి దాన్ని కూడా శోధనను సహిస్తారు, జయిస్తారు.
దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, పిరికితనం మన జీవితంలో ఉండకూడదు. పిరికితనం కలిగినటువంటి ఆత్మ అది దేవుడు విశ్వాసులకు సందేహాలు, చింతలు లేదా భయాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు. చూసారా? మనకు ధైర్యం పుట్టించాలి ప్రతి పనిలోని, ప్రతి మాటలో కూడా. అది దేవుని ద్వారానే తప్ప, వాక్యం ద్వారానే తప్ప దేని ద్వారా రాదు. పిరికితనం కలిగినటువంటి ఆత్మ మనకు ఉండకూడదు. ఎంతోమంది మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎంతోమంది నిరీక్షణ కోల్పోతారు, పిరికితనంగా, లేకపోతే అవిశ్వాసంలో పడిపోతారు. నా ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ మరి తిమోతిలో ఉన్నటువంటి పిరికితనాన్ని పోగొట్టడానికి పౌలు గారు ఈ మాట ద్వారా ఎంతో చక్కగా ప్రోత్సహించబడ్డారు. ఎంతో ప్రోత్సహించబడి బలాన్ని ఇచ్చారు. మనకు కూడా అటువంటి మాటలు చెప్పేవారు ఉన్నారా? అటువంటి మరి మనం ఆదరణ పొందుకున్నామా? ఎంత చక్కటి మరి తిమోతి గారిని బలపరచడానికి పౌలు గారు ఎంతో మంచి మాటలు రాయించారు. శక్తి ఇది మన సొంత సామర్థ్యం కాదండి. శక్తి కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకు యొక్క శక్తి లభిస్తుంది. మనకు ఏదో బలమైన ఆహారం తింటే, లేకపోతే ఎంతో డాక్టర్ల ద్వారా మనం సేవ చేసుకున్న, వేరే వాళ్ళ ద్వారా సేవ చేయించుకుని మనకి శక్తి వస్తుంది అనుకుంటాం. ఒకవేళ మనం వ్యాయామం చేస్తే శక్తి వస్తుంది అనుకుంటున్నామేమో. ఈ సాధారణమైనటువంటి శక్తి భూమికే పరిమితం. ఇది నిరంతరము కూడా మనకు దేవుని ద్వారా, అది ఆత్మ ద్వారా లభిస్తుంది. దేవుని ఆత్మ ద్వారా లభించే శక్తి అది వర్ణించలేనటువంటిది. ఇది సాతాను శోధనలను, కష్టాలను ఎదుర్కొనడానికే మనకు నిలబడతాం. మనం ఎన్ని శోధనలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే అనారోగ్య పరిస్థితులు కానీ, కుటుంబంలో ఎదురయ్యే ఇబ్బందులు కానీ, లేకపోతే సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు కానీ, వీటిలన్నిటిలో కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు ఇస్తున్నారని గ్రహిస్తున్నారా? సాతాను శోధనలు అనేకమైనవి ఉంటాయి. కష్టాలు, నష్టాలు చెప్పలేము. ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా కూడా ఇవి అనేకమైనవి మరి జీవితాలను ఏలుతునే వారిగా ఉన్నారు. దీన్ని జయించే శక్తి దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి మనకు కావాలి. పవర్ ఒక ఎంతో శక్తివంతమైనటువంటిది. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నామా? సువార్త ప్రకటించడానికి మనకు దేవుని యొక్క ఆత్మ చాలా అవసరమై ఉన్నది. సువార్త నశించిపోతున్నారు అనేక మంది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నాడు దేవుడు కదా. ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు, ఎంతోమంది చేశారు, మరి చివరి వరకు వెళ్తున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళ, సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు కావాలి. దేవుని యొక్క శక్తి కావాలి. దేవుని యొక్క నడిపింపు కావాలి. ఆయన చిత్తాన్ని గుర్తెరగాలి. ఆయన చిత్తానికి లోబడాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన చిత్తం మనము నెరవేర్చాలి అంటే సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు కావాలని కోరుకోవాలి. అనేకమైనవి ఎదురవుతాయి. నిందలు ఎదురవుతాయి, అపనిందలు, ఎదురుబాటులు అనేకమైనవి. ప్రతి దాని ద్వారా మనకు వ్యతిరేకత వస్తుంది దేవుని యొక్క సువార్త పరిచర్యలు. నా ప్రియమైన వాళ్ళ ప్రేమ, లవ్, ఆ ప్రేమను గురించి వర్ణించాలి అంటే మనము ఏ పాటి వారు? నిస్వార్థమైనటువంటి దేవుని వంటి ప్రేమ, అగేప ప్రేమ. ఇతరులను, శత్రువులను ప్రేమించడానికి, సేవలో ఓపిక పుట్టడానికి ఈ ప్రేమ సహాయపడుతుంది. ఎంత మంచి మాట అండి. ఇతరులను, శత్రువులను ప్రేమించడానికి ఈ యొక్క సేవలో మనకి ఏం కావాలంటే ఓపిక, ప్రేమ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఏది చేయలేము, మనము ఏది సాధించలేము. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా, ఎక్కడున్నా కూడా మనము ఒక స్పృహ అనేది ఉండాలి. చాలామంది ఆ యొక్క ఏమంటారంటే, ఆ యొక్క మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు, ఆ యొక్క నైతిక మరి విలువలను కోల్పోయి మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. దేవునికి విరుద్ధంగా, తల్లిదండ్రులకు విరుద్ధంగా, లేకపోతే దైవజనులకు విరుద్ధంగా, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. మరి ఇక్కడ నిస్వార్థమైనటువంటి దేవుని వంటి ప్రేమ కావాలి మనకు. స్వార్థం లేనటువంటి ప్రేమ, అసూయ లేనటువంటి ప్రేమ, డమ్మం లేనటువంటి ప్రేమ అనేకమైనవి ఉంది.
ప్రేమ ఒక రోజుకి సంబంధించింది కాదు ఇది. లేకపోతే ఒక తరానికి గాని కాదండి ఇది. నిరంతరము కూడా జరిగేటువంటి యొక్క దేవుని ప్రేమ ఆయన మనకు చూపించాడు. మనం ప్రేమించకుండానే మనము ఆ పొందుకున్నటువంటి ప్రేమ మనం పొందుకుని మన బిడ్డలకు, రాబోయే తరాలకు కనపరిచే రీతిగా, మనము చూపించే రీతిగా మనం ఉండాలి, జీవించాలి. ప్రేమ, దేవుని ప్రేమ, అమూల్యమైన ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మనం పొందుకున్నాము. ఆ ప్రేమలో నిత్యత్వము, స్థిరత్వము మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమలో మనము నడవాలి. అనేక మందిని నడిపించాలి. ప్రేమ, ఆదరణ లేకున్నటువంటి వారు ఎంతోమంది భూమి మీద కరువైపోయారండి. ఆదరణ లేక, ప్రేమ లేక ఎంతో స్వార్థపూరితమైనటువంటి ప్రేమలతో ఈ భూమి మీద ఉండిపోయారు. అనేక మంది ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. బాధ, దేవుని ప్రేమ కలిగినటువంటి మనుషులు ఎక్కడైతే ఉంటారో ఆదరణ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ప్రేమలో చిగురించగలుగుతారు. సంతానాలు, కుటుంబాలు, సంఘాలు, దేశ ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా అభివృద్ధి చెందుతారు. ప్రేమ కలిగి, శాంతి కలిగి జీవిస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, మీరు ఏ ప్రేమలో ఉన్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని అనుసరిస్తున్నారు? ఈ లోకమైనటువంటి మరి శాశ్వతమైనటువంటి ప్రేమలో ఉన్నారా? అశాశ్వతమైన ప్రేమలో ఉన్నారా మీరు? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రేమైన వాళ్ళారా, ప్రేమికుల రోజు నిన్ననే జరిగింది. సంవత్సరానికి వచ్చే ప్రేమ కన్నా ఏదో ఒక్క రోజులో చెప్తున్నారేమో. నా ప్రేమైన వాళ్ళ, మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు దేవుని యందు మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమ ఆ దేవుని ద్వారా చిగురించాలి. కష్టాలలో, నష్టాల్లో తల్లిదండ్రులకు ప్రేమగా ఉంటున్నారా? సహాయపడుతున్నారా? మీ భార్యకు సహాయపడుతున్నారా? ఎంతో మరి నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లికి మనం తోడుగా ఉన్నామా? సహాయంగా ఉన్నామా? దైవజనులకు మనం సహాయంగా ఉన్నామా? ఇరుగు పొరుగు వారికి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే మరి ప్రేమకు దూరం అయిపోయారో, ఎవరైతే మరి ఆ బంధాలకు దూరం అయిపోయారో, ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ దీర్ఘశాంతరము సహిస్తుంది. దీర్ఘకాలము సహించును ప్రేమ. దయ చూపిస్తుంది ప్రేమ. నమ్మకమును, నిరీక్షణను, ప్రేమను ఎన్నటికీ తక్కువ చేయకూడదు మనం. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైనటువంటి యొక్క మాట అండి. మరి ఇతరులను, శత్రువులను ప్రేమించడానికి సేవలో ఓపిక కావాలి, ప్రేమ కావాలి. ఈ రెండు ఉంటే, సేవలో ప్రేమ, ఓపిక ఉంటే ఎంతో దేవుడు ఆశీర్వదిస్తాడు, నెమ్మదినిస్తాడు జీవితాలకు. ఓపిక పట్టడానికి మనము మరి ప్రతి ఒక్క సమయమును కూడా ఓపికతో ఉండాలి. కుటుంబంలో కానీ, సేవా జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, ప్రయాణంలో ఎక్కడున్నప్పటికీ కూడా ప్రేమను, ఓపికను మనము కోల్పోకూడదు. దాన్ని మనము కంఠపాఠంగా మనము ధరించుకోవాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రేమ ఎంతోమందికి సహాయం పడుతుంది. సహాయం పడేవారుగా మనం ఉన్నామా? ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో ఉన్నాం మనము? నిస్వార్థం కలిగి జీవిస్తున్నామా? నిజాయితీ ఉన్నదా మనలో? మాటలో నిజాయితీ ఉన్నదా? మన యొక్క పనిలో నిజాయితీ ఉన్నదా? ప్రేమ ఉన్నదా? ఆ ప్రియమైన వాళ్ళారా, ప్రేమ, దేవుని ప్రేమ కలిగి మనం ఎవరైతే ఉంటామో సంఘాలు అభివృద్ధి పరచబడతాయి. కుటుంబాలు ఐక్యత కలిగి, ప్రేమ నిరంతరము నిలిచి ఉంటుంది. తరతరాలు నిలిచి ఉంటుంది. అనేకమైనటువంటి తరాలు మనకు మంచి ప్రేమను అందించారు దేవుని ప్రేమ ద్వారా. మనం ఉన్నటువంటి మన బిడ్డలకు ఆ ప్రేమను అందించగలుగుతున్నామా? మన బంధాలు నిలబడుతున్నాయా? తెగిపోతున్నాయా? అనేకమైన బంధాలు తెగిపోతున్నాయి. మంచి యథార్థమైనటువంటి ప్రేమ లేక ఎంతోమంది నశించిపోతున్నారు. నా ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ప్రేమ లేని వాడు ఆయన వాడు కాదు. ఆయన దేవుని యొక్క ప్రేమ దేవుని వల్ల కలుగుచున్నది. నా ప్రియమైన వాళ్ళ, మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలి. మన ప్రేమ స్వార్థమైనది, వ్యర్థమైనది. దేవుని ద్వారా మనం ప్రేమించబడ్డాం. మనం ఎదుటివారిని ప్రేమించాలి. నువ్వు ఎదుటివారిని ప్రేమించినప్పుడు దేవుని స్తుతిస్తున్నావు. దేవుని ప్రేమించినట్టే లెక్క అది. నీకు ఉన్నటువంటి సహోదరుని ప్రేమించకపోతే ఇంకా దేవునికి నువ్వు ఎలా చెందిస్తున్నావు, ఎలా స్తుతులు చేస్తావు? నా ప్రియమైన వాళ్ళారా, ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉండాలి. ఏదో భావోద్వేగాలు బానిసలుగా కాకుండా స్థిరమైన ఆలోచనలతో, క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుని
స్వార్థం, భయంతో కూడినటువంటి గందరగోళం నుండి ఇది మనల్ని కాపాడుతుంది. చూసారా? ఏదొచ్చినప్పుడు కూడా మనము ఆ యొక్క నిగ్రహాన్ని కోల్పోకూడదు. ఆ ఓపికను కోల్పోకూడదు. ఒక క్రమశిక్షణతో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మనం దాంట్లోనే స్థిరం కలిగి ఉండాలి నా ప్రియమైన వాళ్ళారా. ఆత్మీయ జీవితంలో విశ్వాసులు భయపడకుండా దేవుడిచ్చినటువంటి వరాలను ఉపయోగించుంటూ సత్యం కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో విశ్వాసులు అనేవారు భయపడకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసులు అన్నవారు ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క విశ్వాసాన్ని యొక్క రక్షణను మనము కాపాడుకునేలాగా మనం ఎలాగ ఉండాలంటే సత్యం కోసం నిలబడాలి. మనం దేవుని కోసం నిలబడాలి. ఒక మంచి కుటుంబం కోసం నిలబడాలి. కుటుంబంలో సమస్యలు లేకపోతే సంఘంలో సమస్యలు వస్తున్నాయని తొలగిపోతున్నారేమో, మాట మార్చుతున్నారు, లేకపోతే ఆ యొక్క పనులు మార్చేస్తారు చాలామంది. ఇక్కడ ఆత్మీయ జీవితంలో విశ్వాసులు భయపడకుండా నిలబడాలి. దేవుడిచ్చినటువంటి వరాలను ఉపయోగించుకుంటూ సత్యం కోసం నిలబడాలి. మనము సత్యం కోసము. ఇక వాక్యము ద్వారా మరి బలహీనపరిచే పిరిగితనం కాదు, మనలో ఒక ధైర్యాన్ని దేవుని వాక్యం ద్వారా నింపబడాలి. మనము జయించే శక్తి మనకు ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొడుతుందండి. ప్రేమలో భయం ఉండదు. చూడండి, పైన ప్రేమించేవారు, పైగా జీవించే వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆందోళన వస్తాయి. నిజాయితీగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళలో స్వార్థం లేనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తారు, దండిస్తారు, శిక్షిస్తారు, సరిగ్గా అవగాహన చేసి నడిపిస్తారు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినటువంటి వాడు. చూసారా? నా ప్రియమైన వాళ్ళారా, ప్రేమలో భయం ఉండదండి. ప్రేమయందు పరిపూర్ణం చేయబడినటువంటి వాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సత్యమునకు విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరచుకుని వారి ఉండి ఒకరికొకడు హృదయపూర్వకమైనటువంటి మిక్కటముగా ప్రేమించుకొనడి అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క నిరీక్షణ అనేది మనం కోల్పోకూడదు. దేవునిలో మనం ఎప్పుడు కూడా సేవకులుగా ఉన్నటువంటి వారు మనము. మరి ఇక్కడ పౌలు గారు ఎంతో చక్కగా మరి తిమోతి గారికి ఇవన్నీ చెప్తూ దేవునిలో మనం నిరీక్షణ కోల్పోకూడదు, సిగ్గుపరచకూడదు ఎవరిని కూడా. ఎంతోమంది మరి ఈ యొక్క నిరీక్షణ కోల్పోయిన వారుగా ఉన్నారు. ఈ నిరీక్షణ దేవుళ్ళో ఉండి మనకు ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఎప్పుడైతే దేవుని మీద మనం నిరీక్షణ కలిగి ఉంటామో మనం సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నా ప్రియమైన సహోదరులారా, మరి మనము ప్రేమ కలిగి, ఓర్పు కలిగి మనము జీవించాలి. దేవుని మాదిరిగా మనం ఉంచుకోవాలి. దేవుని యొక్క భక్తులను ఎంతోమంది పరిశుద్ధంగా సేవ చేసే వారిని మనము వారి కోసం ప్రార్థించాలి, వాళ్ళని అనుసరించాలి. దేవుని వాక్యానుసారమైన జీవితంలో మన జీవితం కట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అనేకమైనటువంటి పాపాలను కప్పేస్తుంది కదా. ఈ రోజునాడు పై ప్రేమలో ఎంతోమంది పడిపోతూ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమ యందు మీరు బంధించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనకు దేవుడు ప్రేమ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఆత్మను మనం కాపాడుకోవాలి. దేవుడి యొక్క దేహంలో, మట్టి దేహంలో, ఈ ఆలయంలో, దేహమని ఆలయంలో మనకు ఆత్మని పెట్టాడు కాబట్టి మరి ఆ యొక్క ఆత్మను మనం పవిత్రంగా, పరిశుద్ధంగా, మన చూపులు, మన మాటలు ఉన్నప్పుడు మన యొక్క దేహము కూడా, మన ఆత్మ కూడా మరి పరిశుద్ధత కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మన చూపులు, మన మాటలు, మన విడికిడి చెడిపోయినవో, చెడు మాటలు, చెడు చూపులు, చెడు స్వభావం, చెడు క్రియలతో ఉన్నామో ఆత్మ కూడా చెడిపోతుంది. దేవుల్లో ఎదగలేము, భక్తిలో ఎదగలేము, సంఘంలో ఎదగలేము, సమాజంలో ఎదగలేము, నలుగురిలో కూడా తిరగలేము, నలుగురిలో కూడా మాట్లాడలేము.
ఇవన్నీ కూడా మనం దేవునితో మనము సాధ్యము చేసుకుని సంపాదించుకుంటే ఎంత అద్భుతమైన జీవితం దేవుడు మనకు చేకూరుస్తారండి. కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి, వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో దోహదపడతాదిది. ఆయన ప్రేమ స్వరూపి దేవుని యొక్క శక్తిని పొందుకునే వారుగా మనం ఉన్నామా? దేవుని ప్రేమను పొందుకునే వారుగా ఉన్నామా? లేకపోతే నటిస్తున్నామా జీవితంలో? కుటుంబంలో నటిస్తున్నామా? సంఘంలో నటిస్తున్నామా? ఒకసారి గమనించుకుందాం. నటన జీవితం నుండి బయటకు వచ్చేసి ప్రశాంతమైనటువంటి జీవితము, స్వేచ్ఛ కలిగినటువంటి జీవితము, సమాధానమును, బలమునిచ్చే జీవితంలోకి రావాలి మనం. క్రీస్తు ప్రాంగణంలోకి, దేవుని యొక్క ప్రాంగణంలోకి, దేవుని యొక్క సన్నిధిలోకి, సంఘములోకి, వాక్యములోకి ప్రతి ఒక్కరు కూడా రావాలి, బంధించబడాలి. కొద్ది కాలం జీవితం ఇది. అనేక మంది పాపాలు కప్పుకొని బ్రతుకుతున్నారు. పాపాలను కడిగేవాడు, శుద్ధి చేసేవాడు ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన్ని నమ్ముకొనండి. వాక్యము స్వతంత్రులుగా చేస్తుంది. ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రేమించి మోసం చేసేవాళ్ళు కోకొలలుగా ఈ భూమి మీద ఉండొచ్చేమో కానీ దేవుడు ప్రేమించేవాడు. ఆయన దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఏ విధంగా నేను ఈ మాటలు వర్ణించాలని దేవుడు ఈ యొక్క మాటలు నా హృదయంలో ఉంచారు. నా హృదయంలో ఉన్నటువంటి మాటలు, దేవుని మాటలు మీ ముందు పెడుతున్నాను. ఇందులో ఏవైతే మరి మీకు ఉపయోగకరంగా ఉంటాయో మీరు ఆలకించి దాన్ని అనుసరించి వాక్యాన్ని చదివి పాటించండి, నడవండి, నడిపించండి. మనం ఓర్పు, ప్రేమ కలిగి మనం జీవించాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదండి మనకి. నిగ్రహం కలిగినటువంటి శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు, మనకి మంచి ప్రేమనిచ్చాడు. ఇవి కాదు మనకు ఆత్మీయ ఆయుధాలు. ఇంకేమి కావాలండి? ఈ యొక్క ఆత్మలో మనం తీవ్రత కలిగి శక్తిని పొందుకుని ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబాలలో, ప్రతి ఒక్క బంధుత్వంలో, ప్రతి ఒక్క స్నేహంలో మనం ప్రేమను కనపరిచేవారుగా మనం బ్రతుకుతాము. దేవుని కొరకు రోషము కలిగి, పవిత్రత కలిగి, బలము కలిగి, నిజమైన సేవకుల వలె ఉండాలి. బలమ కలిగినటువంటి సేవలు లేవబడాలి. నిజాయితీ కలిగినటువంటి స్వార్థ పరిచర్య చేసేవారు సత్యం కోసం పోరాడాలి, న్యాయం కోసం పోరాడాలి. ఎంతోమంది బాధపడుచు జీవితాలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం మనం నిలబడదాం. దేవుడే మనల్ని నిలబెడతాడు. ఆయనే మనల్ని జీవింపచేస్తాడు. ఆయనే పోషిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క సంఘంలో కూడా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయుధాలు మనం ధరించుకోవాలి. శక్తి ఇస్తాడు ఆయన, ప్రేమ చూపించేవాడు ఆయన. ఆ ప్రేమలో మనం ఉందాము. ఓర్పు కలిగి, సహనము కలిగి, ఏ మాటలు కూడా దూషించకుండా, ఎవరిని కూడా హింసించకుండా, మాటల ద్వారా, క్రియల ద్వారా హింసించకుండా, ఎదుటి వారి యొక్క హృదయాన్ని గాయపరచకుండా మనం బ్రతకాలి. ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఒక నిగ్రహ శక్తి కలిగి, మనము ఒక ఓర్పు కలిగి, సహనం కలిగి మనం జీవించినట్లయితే మంచి జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఆత్మీయ ఫలమును కోసే పంట మనము జీవించగలుగుతాం. కుటుంబాల్లో మంచి ఆత్మీయ ఫలితం కలిగినటువంటి ఫలభరితమైనటువంటి ఫలాలు పండుతాయి. సంఘములో కూడా మనం ఈ క్రైస్తవులుగా అనబడినటువంటి వారము విశ్వాస జీవితంలో, ఈ యొక్క జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శాంతి, సమాధానము దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎదురుబాటు, తిరుగుబాటు, అపనిందలు ఎదురవుతున్నాయని వెనక్కి తిరిగి రాకండి, వెనక అడుగు వేయకండి. దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం జీవించేవారుగా మనము, మా కుటుంబాలు, రాబోయే తరాలు దేవుని ప్రేమను ప్రచురింప చేసేలాగా, ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెదికేవారుగా మనం ముందుకు సాగిపోవాలని ఆధ్యాత్మిక స్నేహవృక్షం ద్వారా ప్రేమపూర్వకమైన మాటలు దేవుడు ఈరోజు మరి పలికించాడు. ఎవరైతే మరి దేవుని ప్రేమను పొందుకుని, దేవుని రక్షణ పొందుకుని నడుస్తున్నారో నిరంతరము కూడా, మరి అనంతరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి యొక్క యుఏఈ దేశంలో కుటుంబంగా ఉండటానికి, దేవునిలో నడుచుకొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో చక్కగా మరి ఇంగ్లీషులో, తెలుగులో కూడా ఆధ్యాత్మిక స్నేహవృక్షం ద్వారా మహోన్నతని విద్యా వాక్యములు వినబడుచున్నవి. ప్రతి ఒక్కరు కూడా వినండి, వినిపించండి. ఎవరైతే మరి చదువు రానటువంటి వారు పనుల భారాలతో, ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, వాక్యం కూడా చదువుకునేటువంటి శక్తి లేకుండా, సమయం లేకుండా ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాటలను వినిపించండి. దేవుని మాటలు ఇవి, పరిశుద్ధమైన మాటలు. మనలో మన తరాలను, అనేక మందిని పాపము నుండి, కీడు నుండి, నరకము నుండి, ఈ యొక్క లోక తలంపుల నుండి, లోక క్రియల నుండి
యవ్వనస్తుల నుండి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడేది, దేవుని చెంతకు చేర్చేది, దేవుని యొద్దకు నడిపించేది, ప్రేమ, సమాధానం, ఐక్యత చేకూర్చేది దేవుని యొక్క వాక్యము. మరి ఏ ఒక్కరు కూడా తెలియపరచలేనటువంటి వాక్యము. ఎవరైతే ఏ స్థలాల నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, బలపరచాలని మా ప్రార్థన. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇందులో ఎంత చక్కటి వాక్యాలు వస్తున్నాయి. వినండి, చదవండి, వినండి, వినిపించండి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున మరి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంగా దేవుడిచ్చినటువంటి కుటుంబం ఎంతో చక్కగా ప్రతి కుటుంబంలో కూడా మరి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం నెలకొల్పుకొని దేవునికి వాక్యం ద్వారా ఎదగాలని, ప్రతి ఒక్కరు కూడా మరి భయంకరమైనటువంటి విపత్తుల నుండి, పాపాల నుండి, జరుగుతున్నటువంటి పరిస్థితుల నుండి దేవుని యొక్క రక్షణ, మరి యొక్క ఆయనకు భద్రత ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి గురించి కూడా మరి ఈ మాటలన్నీ కూడా దేవుని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని, జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి మాట్లాడించావు నాయన. నీ వాక్యాన్ని బట్టి, నీవు ఇచ్చినటువంటి ప్రభు యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు ఈ మాటలు విన్నారో ప్రభు, మరి ఇంకో నేను మారు మనసు కలిగి నాయన పశ్చాత్తాపం పొందుకుని ప్రభా, నీ యందు ప్రభు భయభక్తులు కలిగి నీలో నడవటానికి కావలసినటువంటి నాయన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇదిగో నాయన, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మాకు ఇచ్చావు నాయన. తిరిగితనం కలిగినటువంటి ఆత్మను మాలో తీసివేసాను నాయన ప్రభా. భయమును, ఆందోళనను నాయన మాలోంచి తీసివేసి నాయన నీ ఆత్మను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధతను, శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఆ హృదయంలో ప్రభువా, ఈ మాటలు ఉంచుకుని ప్రభు వాక్యం చదువుకుని వాక్యానుసారమైన జీవితంలో ఉండటానికి కృప చూపించండి తండ్రి ప్రభు. ఎంతోమంది ప్రభు ఇదిగో నేను రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఉన్న బిడ్డలందరికీ నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా వారికి నాయన ప్రభు మారు మనసును, రక్షణ దయచేయండి ప్రభు. ఎంతోమంది సేవకులు ప్రభు, ఎంతోమంది విశ్వాసులు, పరిచారకులు ప్రభు అలుపెరుగని ప్రయాణంలో ప్రభు వారు చేస్తున్న పరిచర్యలన్నిటికీ నీకు వందనాలు. వారిని దీవించండి, ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయండి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. మార్గంలో మరి ఇంకొనైనా సంచరిస్తుండగా మీరే భద్రతను దయచేయండి. క్రైస్తవుల మీద ఎదురవుతున్నటువంటి దాడుల నుండి విడుదలను దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు, మరి ఈ గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డడు ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారిని, వారి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మంచి ఆరోగ్యం, వారికి భవిష్యత్తును ఆశీర్వదించి వాక్యము ద్వారా కుటుంబాలను కట్టుకొనడానికి కావలసిన జ్ఞానమును, ఓపికను, సమయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మలను, మా బిడ్డలను, దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలందరినీ, రాబోయే తరాలకు ప్రభు మీరేనైనా కృప చూపించి నడిపించమని, నీకు మహిమకరంగా అనేక మందికి ఆశీర్వదకరంగా మేము ఉండటానికి కృప చూపించమని, ఇంకా ఎంతోమంది ప్రభు ప్రార్థన అవసరతలు నాయన తెలియపరుస్తున్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తుండగా మీరే కార్యములు జరిగించమని, నేను ఆత్మీయతలోనే ప్రభు ఇంకా పరిశుద్ధత కలిగి నాయన ఆత్మీయ జీవితంలో మెరుగుపరుచుకోవడానికి కావాల్సినటువంటి ప్రభు మరి సమయానుకూలమును, ఈవులను మాకు అనుగ్రహించమని, ఇదిగో తండ్రి మీరే మమ్మల్ని ఆయన నిత్యము సర్వసత్యములోకి నీ వాక్యము ద్వారా మరి స్వతంత్రులుగా చేసి మమ్మల్ని నడిపించమని, మాకు ఇచ్చినటువంటి యొక్క పునరుద్ధాన దినముకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క దినచర్యలోని ప్రతి ఒక్క పనులు మాకు తోడుగా ఉండమని, ముఖ్యంగా ప్రభు చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను కాచి కాపాడండి. భయంకర విపత్తుల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, అనారోగ్య సమస్యల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదలను, సమాధానమును, శాంతిని, బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇదిగో తండ్రి యవనస్తులకు కావలసినటువంటి వాక్య అలంకరణ దయచేయమని, భయంకరమైనటువంటి ప్రభు యొక్క లోకంలో ఉన్నటువంటి వారినన్నిటినీ నీకు నేను విరోధంగా ఉన్న వాటన్నిటి తీసివేసి యవనస్తులకు కావలసిన జ్ఞానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, జ్ఞానమును అనుగ్రహించి ప్రభు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, దేశంలో, ప్రతి స్థలాల్లో ఒక బలమైన ఒక ఆత్మీయ యుద్ధ సాధనమును యవనస్తులను ప్రభు అలంకరించి నీ చిత్తమును నడిపించుకోమని ప్రార్థన చేస్తూ, ప్రతి కుటుంబంలో ప్రభు నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని, ఎంతోమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు, దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్న వారందరికీ కూడా ప్రభు నీ నామంలో ప్రతి ఒక్కరికి నాయన స్వస్థతను దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభు. ఎంతోమంది ప్రభు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారిని ఆశీర్వదించి మంచి గర్భఫలమును దయచేయండి, మంచి సుఖప్రసవమును దయచేయండి. వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు ప్రభు వివాహం జరిగించండి. నీ చిత్తములో మంచి బిడ్డలకు నాయన సమాధానం కలిగినటువంటి బిడ్డలు, వాక్యం అనుసారంగా జీవించే బిడ్డలు, కుటుంబాలు ప్రభు ఏర్పడడానికి మంచి వివాహమును జరిగించండి.
ఉద్యోగం లేనటువంటి వారికి ప్రభు ఉద్యోగం దయచేయండి ప్రభు. నిరుద్యోగ సమస్యల నుండి విడుదలను దయచేయండి. చదువుకునే వారి జ్ఞానమును దయచేయండి. విద్యార్థులకు ప్రభు మీరు తోడుగా ఉండండి ప్రభు. ఇంకా అనేక మంది ప్రభు మరి ఇంకా అనేకమైన అవసరాలతో ఉన్నారు. కుటుంబ సమస్యలతో, అప్పుల భారాలతో మరి వారందరూ కూడా విడుదలను దయచేయండి. గృహాలు కట్టుకునే వారికి గృహములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి కష్టపడి పని చేసుకున్న ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించమని తండ్రి ప్రభు మా దేశ ప్రజలను, వ్యవసాయాలను, మరి ఇంకొనైనా పారిశ్రామికవేత్తలను ప్రభు, ఇంకనైనా అనేక మంది ప్రభు ఇంకొనైనా పనులు చేసుకుంటున్నారు. నేను అనేక మంది మార్గాలు, అనేక మంది దేశాలు, అనేక ప్రాంతాల గుండా ఆ యొక్క వృత్తి వ్యాపార విద్యలు చేసుకున్నటువంటి వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఇంకా ఎక్కడైతే మరి ప్రభు సంఘాలుగా పరిశుద్ధులుగానైనా ఉండి నాయన ప్రభు ఈ యొక్క నిన్ను ఆరాధిస్తున్నారు, ఆత్మతో సత్యంతో ఆరాధించి భాగ్యము దయచేయమని మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ మాటలు, ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.